హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. అసలు జగన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అండి మీకేమైనా అర్థమవుతుందా అండి తెలుగు ప్రజలారా? ఆయన మాటలు ఏంటి? ఆయన మాట్లాడే సారాంశం ఏంటి? అతనికన్నా అర్థమవుతుందా? మీకేమైనా అర్థమవుతుందో చెప్పండి తెలుగు ప్రజలారా. 18 సంవత్సరాల పిల్లోడు, చిన్న పిల్లోడు ఏదో తెలియక, ఏదో పొరపాటున యాక్సిడెంట్లు అవుతాయి కదండీ! ఏదో తెలియక గుద్దాడు. గుద్దితే చనిపోయాడు. అంత మాత్రాన అతనికి మరణశిక్ష విధిస్తారా? కోర్టు వారు ఆ సెక్షన్ తీసేశారుగా. అంత అన్యాయంగా చంద్రబాబు నాయుడు ఈ కేసు పెడతాడా? చంద్రబాబు నాయుడికి దీనికి సంబంధం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీ మీ క్రిమినల్ మైండ్ ఏంటి? సరే, ఆ చిన్నపిల్లోడే వచ్చి మిమ్మల్ని గుద్దితే మీరు, లేకపోతే మీ పక్కన ఒక బొత్స సత్యనారాయణ ఇంకెవరో గుడ్డు ఉంటాడు, కోడిగుడ్డు ఉంటాడు కదా, వాడిని గుద్దితే వాడు చనిపోతే మీరు ఇలాగే ఫీల్ అవుతారా? మీరు ఇలాగే మాట్లాడతారా? చెప్పండి నాకు. ఎందుకండి ఈ యొక్క క్రిమినల్ మైండ్ మాటలు? మీరు ఒక ముఖ్యమంత్రిగా చేసి ఇటువంటి మాటలు మాట్లాడేది? మొన్న కూడా ఇట్లాగా మాట్లాడారు. ఆ సాయి కృష్ణ 20 సంవత్సరాల పిల్లోడు, చిన్న పిల్లోడు, ఒక తెలుసు తెలియక వయసులో చేస్తారు, అంత మాత్రాన శిక్ష వేయాలా, చంపేయాలా, బూడి చేసేయాలా? ఇలా అసలు ఏంటండి? అసలు ముఖ్యమంత్రి చేశారు మీరు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తెలియదా మీకు? ఇదే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. అంటే కసబు తప్పు చేశాడు, అచ్చా ఆడు ఎంత 21 సంవత్సరాల పిల్లాడు వదిలేయచ్చుగా అంటే, ఇక సమాజంలో తప్పు చేసి ప్రతివాదం వదిలేస్తారా? ఏమిటి ఆ క్రిమినల్, ఆ మైండ్ ఏంటంటే అసలుకి ఆ క్రిమినల్ మైండ్. అందుకే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పదే పదే చెదిరించుకునేది. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ చెదిరించే కారణం అదే. ఆ యొక్క కుచ్చితం, నీచమైన మనసుతో పక్కన పెట్టండి. తప్పు తప్పే. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తారు, తప్పు వేసి నన్ను కూడా శిక్షించాడు. అలాగ ఉండాలి. కానీ చిన్న పిల్లోడు, 18 సంవత్సరాల పిల్లోడు, 23 సంవత్సరాల పిల్లోడు, ఇదేం మాట్లాడండి అసలుకి? ఏమాత్రం సోయలో మాట్లాడుతున్నారా? ఒక్కసారి మీరు ముఖ్యమంత్రి చేశారంటే చాలా సిగ్గుచేటుగా ఉంది నాకు. అసలు ఎలా చేశారనేది నాకు అర్థం కావట్లేదు. ఏదో తెలియ గుద్దితే మరణశిక్ష పెడతారా అని అనాగరికుడిలాగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అండి. నాకు చాలా బాధగా ఉంది. నాకు సిదిరి అప్పలరాజు కొడుకు అని చెప్తే పోయేదానికి, సిదిరి అప్పలరాజు డాక్టరు, పలాస నుంచి ఎమ్మెల్యే గెలిచాడు, మన ఎమ్మెల్యేగా గెలిచాడు, మత్స్యకార మంత్రిగా చేశాడు, మన 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 ప్రభుత్వంలో మత్స్యకార మంత్రిగా చేశాడు. ఎన్ని అవసరమా? ఎన్ని చెప్తే జడ్జి గారి దగ్గర లేదా న్యాయం దగ్గర చుట్టమైపోతారా? సిదిరి అప్పలరాజు కొడుకు అనే వ్యక్తి గుద్దీశాడు. మనిషి విధించారంటే ఆ సెక్షన్ పెట్టారు. ఎందుకు పెడతారు? చంద్రబాబు నాయుడు గారు హిట్ అండ్ రన్ అంటే మిమ్మల్ని చాలా బాధపడ్డారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీ యొక్క అంబటి రాంబాబు, మీ యొక్క పిచ్చి కుక్కలు కొన్ని అరుస్తున్నాయి కదా, అదేంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎట్లా మాడుతున్నా హిట్ అండ్ అన్నారు. ఇది ఎంతే కదా. మోటార్ సైకిల్ స్కూటర్తో గుద్దాడు. గుద్దినప్పుడు పడిపోయి ఏం చేయాలి? ఆ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి బతికించాలా, ప్రయత్నం చేయాలా? అది చేశాడా? గుద్దాడు, ఏదో కారెక్కి పారిపోయాడు. ఇంకొకరి మీద నేరం మోపారు. దీన్ని ఏమంటారు? కావాలని చేసిందంటారా? తప్పు జరిగిందంటారా? పొరపాటు జరిగిందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే మీరు చెప్పేది? ఇదే మీరు ప్రజలకు బోధించేది? ఇదేనా సమాజానికి మీరు తెలియజేయాలనుకున్నది? ఈ లెక్కన మీరు ప్రతి ఒక్కరు తప్పులు చేస్తాడు, అందరిని వదిలేద్దామా? ఈ సమాజం నాశనం అయిపోవాలా? ఇదే మీరు కోరుకునేది? ఇంత నీచంగా ఎలా మాట్లాడతారండి అసలుకి? మీ తప్పు కాదులేండి. మీకు అందరూ ఓటేసి మీకు 150 సీట్లు ఇచ్చి మీకు ఇంత పొగరుని, అహంకారాన్ని కట్టబెట్టిన తెలుగు ప్రజల్ని అనాలి. వాళ్ళు బుద్ధుంటే పొరపాటును కూడా మీకు ఓటేయరు. ఇక ముందు కూడా మీకు ఓటేయకూడదని నేను కోరుకున్నా. ఇంత నీచంగా క్రిమినల్ మైండ్తో ఉన్న పర్సన్లు ఉంటే ప్రజలకు ఎంత నష్టమో కష్టమో తెలుసుకోమని ఈ వీడియో ద్వారా తెలుగు ప్రజలకి కోరుకుంటున్నాను. గుద్దితే చిన్నపిల్లాడు, హత్య చేస్తే చిన్నపిల్లాడు, అది ఏం మాట్లాడతారండి? అందుకే మీరు ఇలా తప్పులు చేస్తేనే మీకు
11 సీట్లకు పరిమితి చేశారు. అయినా మీకు బుద్ధి రాలే. నేను అందరూ అనుకున్నారు మత్స్యకారులు, విశాఖపట్నం దాకా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం కాదని తర్వాత ప్రజలకు అర్థమైంది. నాకు ఎప్పుడో తెలుసు మీ బిల్డప్ అంతా కేవలం మత్స్యకారుల కోసం వచ్చినాడు. వచ్చి సిదిరి అప్పలరాజు కొడుక్కి అరెస్ట్ చేశారు. దాన్ని డైవర్ట్ చేయడానికి, దాని యొక్క ఆ యొక్క సెక్షన్లు తగ్గించడానికి మీరు హడావడి చేశారనేది తర్వాత మత్స్యకారులకు అర్థమైంది. చిన్న పాపం చిన్న జనం కదండి, వాళ్ళకి అర్థం లేట్ అయింది, అర్థమైంది. ఇటువంటి దుర్మార్గుడు కూడా మన దగ్గరికి వచ్చాడని తర్వాత అనుకున్నారు. ఏమనుకున్నా ఏం ప్రయోజనం లేండి. మీరు ఎప్పుడు కూడా శవాల మీద రాజకీయం చేస్తారు కదా. శవ రాజకీయాలు చేసేది ఎవడంటే ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరూ చెప్పుతున్నారు. అది మీకు సార్థక నామధేయం. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అమాయకులు కాదు. మీరు చేసే శవరాజకీయాలు వాళ్ళకి అర్థమైనవి. మీరు ఎప్పుడు కూడా ప్రజలకి అనుకూలంగా మంచి చెప్పరని, ఒక క్రిమినల్ మైండ్తో మీరు ఉన్నారని, మీరు ప్రజలకి క్రిమినల్ మైండ్, క్రిమినల్ సమాజంలో క్రిమినల్గా ఉండమని మీరు సలహా ఇస్తున్నారని వాళ్ళకి అర్థమైంది. అందుకని మీకు రాబోయే రోజుల్లో 11 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా రాదని ప్రజలు అనుకుంటున్నారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి అయ్యండి మీరు ఈ రకంగా మాట్లాడవచ్చా? చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇలా చూడలేదు, నేను మాట్లాడరు. కానీ మీరు సిగ్గు ఎగ్గు లేకుండా నీచంగా న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. న్యాయ వ్యవస్థకు ఒక కలంకంగా మారారు. మీలాంటి వ్యక్తులు మీ పార్టీ న్యాయానికి, ప్రజాస్వామ్యానికి కంటకం అని ఈ వీడియోతో చెప్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.